ఫస్ట్ నుంచి మా స్టోరీ మీతో చెప్పాలి అనుకుంటున్నాను. మా నాన్న మా పిల్లలు ముగ్గురు ఎలా ఉండేవాళ్ళంటే మెయిన్ గా వీళ్ళ బాండింగ్ గురించి చెప్తాను. ఫస్ట్ పెదనాన్న పుట్టారు. పెదనాన్న పుట్టిన 2 years కి మా నాన్న పుట్టారంట. నాన్న పుట్టిన 5 years కి మా బాబాయ్ పుట్టారు. సో మా నాన్నకి బాబాయ్కి 5 years ఏజ్ గ్యాప్ ఉంది. అంత ఏజ్ గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే మా నాన్నమ్మకి పెదనాన్న అండ్ నాన్న పుట్టగానే ఆపరేషన్ చేయించేసుకున్నారు పిల్లలు పుట్టకుండా. నాన్న పుట్టాక డేస్ అన్ని కూడా నార్మల్ గానే గడుస్తున్నాయి. ఒక రోజు నానమ్మ పనులు చేసుకుంటూ ఉంటే వీక్ అయిపోయి పడిపోయారంట. ఏమైంది అని హాస్పిటల్ కి తీసుకెళ్తే షాకింగ్ న్యూస్ చెప్పారు, మీరు పేరెంట్స్ కాబోతున్నారు అని. ఇంకా మా తాతయ్య అయోమయంలో ఉండిపోయి, ఏం చెప్తున్నావమ్మా, నా భార్య నీళ్ళోసుకోవడం ఏంటి, పిల్లలు పుట్టాక ఆపరేషన్ చేయించేశాంగా, నువ్వేంటి ఇలా చెప్తున్నావు అంటే డాక్టర్ ఏమో సమ్ కేసెస్ లో ఇలానే జరుగుతాయండి, మీ వైఫ్ కి చేసిన ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది, అందువలనే ఈ ప్రెగ్నెన్సీ అన్నారు. ఇంకా తాతయ్య ఏం మాట్లాడలేక నానమ్మను ఇంటికి తీసుకొచ్చేశాక తాతయ్య వాళ్ళ అమ్మ నాన్నలకి విషయం మొత్తం చెప్పి ఇప్పుడేం చెయ్యమంటారు, ఇప్పటికే 2 పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళేమో సర్లే ఉంచుకోండి, ఈసారైనా అమ్మాయి పుడుతుందేమో, ఇంటికి మహాలక్ష్మి వస్తుంది అని చెప్పి చాలా హ్యాపీగా ఉన్నారంట. మనం అనుకున్నంత మాత్రాన అక్కడ పుట్టేది అమ్మాయే అని మనం చెప్పలేము కదా. అందుకని నానమ్మ వాళ్ళ అత్త ఏమనిందంటే నానమ్మతో అప్పట్లో కొన్ని మాటల్ని ఎక్కువ నమ్మేవారనమాట. అయితే మా నానమ్మతో, నానమ్మ పేరు లలితమ్మ, ఇదిగో చూడు లలితమ్మ, ఇప్పటికే నీకు 2 మగపిల్లలు ఉన్నారు, చాలు వాళ్ళు ఎలాగైనా అమ్మాయినే కను అంటే నానమ్మేమో అది నా చేతిలో లేదు కదా అత్తయ్య అంటే, నేను చెప్పినట్లు చెయ్యి, నీకు అమ్మాయే పుట్టుద్ది.